దేవుడు మనకు తోడై ఉంటే మనల్ని దేవుడు మన కుటుంబంలో ఆశీర్వదిస్తాడు. మనతో పాటు మన భూమిని, మన పొలమును, మన కుటుంబాన్ని, మన కుటుంబస్తులను దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే దేవుడు మనకు తోడై ఉంటే మన చుట్టూ ఉన్న వారు ఆశీర్వాదకరంగా మనము ఉంటాము. కాబట్టి ఆయన యొక్క కనికరం, ఆయన కటాక్షం మన పైన ఉండులాగా మన జీవితంలో మనం దేవుని ఎదుట మనల్ని మనం పరీక్షించుకొని ముందుకు సాగాలి. మరి నేను చెప్పగలను, మరి నేను అన్య కుటుంబంలో నుంచి వచ్చాను. నా తల్లిదండ్రులు ఇప్పుడు కూడా దేవుళ్ళకి ఇంకా రాలేదు. కానీ ఎన్నో మరణాపాయ స్థితుల నుంచి, ఎన్నో ఉపద్రవాల నుండి, మరి గాలి వానలు కొట్టే, వీచే ఇలాంటి పరిస్థితులు ఎన్నో వచ్చినప్పటికీ వాటన్నిటిని తప్పించాడు దేవుడు, మరణమును కొట్టివేశాడు. అంతేకాదు మరి కొంత ఆర్థికంగా కూడా వాళ్ళ శ్రమల నుంచి తప్పించి వాళ్ళని ఆశీర్వదించడం జరిగింది. మరి ఈ వాక్యం మీ వెనుకలో దీవించబడును గాక.